నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. యేసు ప్రభువుకు ప్రజలకు మధ్య చర్చిల పాస్టర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్లోని శ్రీ ఆర్యా ఫంక్షన్ హాలులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఏర్పాటు చేసిన పాస్టర్ల క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీ ఆర్యా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగర ఫాస్టర్లతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఫాస్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బిఏ ప్రసాదరావు, టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఏసుదేవా తదితరులతో పాటు కర్నూలు నగరంలోని ఫాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పాపులను రక్షించటానికి యేసు ప్రభువు భూలోకానికి వచ్చారని చెప్పారు. యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించి సమాజానికి పాటుపడాలని సూచించారు. ప్రజలకు మధ్య ఫాస్టర్లను అనుసంధానకర్తలుగా ఆయన అభివర్ణించారు. యేసు ప్రభువును ప్రార్థించటం వల్ల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాపాలకు దూరంగా మంచి పనులు చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిదని, మనిషి జీవించినంత కాలం మంచి పనులు చేస్తూ జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కులాలు మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలని చెప్పారు. తాను కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాలను, ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించానని చెప్పారు. ముఖ్యంగా క్రిస్టియన్లకు సంబంధించి నగర చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు కర్నూలు నగరంలో కూడా ఎన్నో చర్చిలు నిర్మించామని, కొన్ని చర్చిలకు సహకారం అందించామని వివరించారు. ప్రతి ఒక్కరూ తమకు మంచి చేసే వారిని గుర్తించి ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా కులాలు మతాలు రాజకీయ పార్టీల పేరుతో అనర్హులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఏమాత్రం ఫలితం ఉండదు అన్నారు. పాపులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఆ పాపంలో ఓట్లు వేసిన వారికి కూడా భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కర్నూలు నగర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర మంత్రి తన కుమారులు టీజీ భరత్ ముందుకు సాగుతున్నారని, ఆయనను గత ఎన్నికల్లో ఆశీర్వదించారని, భవిష్యత్తులో కూడా అదే సహకారం అందించాలని సూచించారు. కర్నూలులోని క్రిస్టియన్ సోదరులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నా కుమారుడు భరత్ పాల్గొంటున్నాడు. పాస్టర్స్ అనేవాళ్ళు దేవునికి మనుషులకు మధ్య నుండి పాపాలు ఏమైనా చేస్తుంటే, మనుషులు పాపాలు చేస్తుంటే అవి హరించిపోయే విధానంలో ఆ భగవంతుని దగ్గరికి పోయేటట్టు అనుసంధానం, మానవులకు యేసు ప్రభువుకు అనుసంధానం కల్పించే వాళ్ళే పాస్టర్లు. మరి పాస్టర్ల పని పాస్టర్లు చేస్తుంటారు, మానవుల పని మానవులు చేస్తుంటారు. యేసు ప్రభువు మరీ పుట్టాలంటే కష్టంగా ఉంటుంది. అందుకు మనం పాపాలు చేయకపోతే పుట్టే పని లేదు. సో మనం కొన్ని ఎట్లుంటాయంటే, మనం కన్ఫెస్ చేస్తాం, చర్చికి పోయేదే మా పాపాలంతా పోయింది అంటే పాపాలు పోయినాయి, యేసు ప్రభువు మనం క్షమించాడు, మళ్ళీ పాపం చేస్తే తప్పైతుంది. సో ఒక దూరి మక్కాకు పోయిన వాళ్ళు ఎట్లా వదిలేస్తారు, దేవుని దగ్గర పోయిన వాళ్ళు ఎలా ఇంకా మేమంతా మంచిగా ఉంటామని ఎలా మొక్కుంటారు హిందువులు, అలాగే క్రిస్టియన్స్. మనం కూడా మన మానవులంతా మనది బబుల్ లైఫ్ వచ్చి ఒక బబుల్ మాదిరి, ఎప్పుడు పట్టంటుందో తెలియదు. దీంట్లో మనకు ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఈ దీంట్లో మనం ఈ పోటీలో బతుకుతున్నాము. మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమంటే, మనమందరూ మానవ మాత్రం, సోదరిమణులు. ఒక దేవుడు అనేవాడు అక్కడ చూస్తున్నాడు, మనం తప్పు చేయరాదనేవాడు దేవుడు. మీరు తెలుసుకోవాల్సింది
మనందరూ ఒక సోదరిమణులం. అది మర్చిపోరాదని జీవితంలో ముందు గుర్తుపెట్టుకోవాలి. నా వరకు నేను అందరితో బాగానే ఉన్నాను. మీరు ఎక్కడన్నా చూడొచ్చు, పంచలింగాల్లో చర్చి కట్టాను, తాండవాళ్ళలో కట్టాను, గొందిబల్లలో కట్టాను, గార్గపురంలో సాయం చేశాను, ఇంకా టౌన్లో దండికి చేశాను. కొన్నిదేళ్ళ స్థలాల ప్రాబ్లం ఉందంటే నా లెఫ్ట్ ఉండే ఆయనకి స్థలం ప్రాబ్లం ఉంటే స్థలం ప్రాబ్లం తీర్చాను. ఇలా ఎన్నో నాకు వీలైనంత వరకు నేను చేస్తూ వచ్చాను. మీరు కూడా మీకు ఎవరు దగ్గర ఉన్నారో చూడాలి. మీరు నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది పెట్టుకోకుండా ఎవరు మంచి పని చేస్తున్నారో అది మీరు పెట్టుకుంటే, మంచి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో అది చేస్తే, నేను ఈ పార్టీకి అంకితం, నేను దీనికే చేస్తాను అని అనుకోకుండా మంచి పని ఎవరు చేస్తుంటే వాళ్ళని ఎన్నుకుంటే ఈ దేశం బాగుపడేదానికి ఉంటుంది, పాపులు వచ్చేదానికి అవకాశం ఉండదు. లేకపోతే మీరే పాపుల నాయకులను మీరు తెస్తున్నట్ల మీరు ఆ పాపం మీకు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పాపులను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారో ఆ పాపులను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాపం మీకు కూడా రావాలి కదా, మనకందరికి రావాలి కదా. అది కొద్దిగా దృష్టి పెట్టుకుంటే, ఎందుకంటే మనం చాలామంది నాయకుల్ని పాపుల్ని ఎన్నుకుంటున్నాం. వాడు ఎలాంటి వాడని చూడటం లేదు. వాడు భ్రష్టుడా, మంచోడా, కరప్టా, లేకపోతే పబ్లిక్ సహాయం చేస్తాడా, నీచుడా అని ఏమీ చూడటం లేదు. మనం ఈ పార్టీ మన దగ్గర ఉన్న ఓటే. ఇలాంటివి మనం మానుకుంటే యేసు ప్రభు కూడా మనల్ని బ్లెస్ చేస్తాడని మనం అనుకోవాలి. అనంతరం టీడీపీ క్రిస్టియన్ అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మొదటిగా ప్రాణాన్ని అర్పించడము ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ క్యాండిల్స్ అందించడం ఎందుకు అంటే ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలో ఉండే పాపాన్ని పోగొట్టుటకై వాక్యముగా ఈ లోకానికి వచ్చినాడు. ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి లోక రక్షకుడు వెలుగుగా వచ్చినాడని చాటి చెప్పుటకు మనందరం ఈరోజు ఈ క్యాండిల్స్ వెలిగిస్తున్నాం. అందుకే ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ని జరిపిస్తున్నాం. ఏమి చెప్తుందంటే వాక్యము, మన ప్రాణమునిచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ప్రాణాన్ని అర్పించుటకు, పాపుల కోసం వచ్చినది ఆయన. కాబట్టి ప్రాణాన్ని అర్పించుటకు, సమాధానాన్ని ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే ఈరోజు ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ని ఏర్పాటు చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల పరిపాలనలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి గత ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర తిరస్కారానికి గురైన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధపడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఈ మంచి పని చేశామని ఒక్కటన్నా చెప్పగలిగే ధైర్యం నీకుందా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి, అసలు అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోకుండా అవినీతి ప్రభుత్వంగా ముందుకు పోయినటువంటి నీవు ఈరోజు మళ్ళా మీ ఎమ్మెల్యేలకు, మీ నాయకులకు ఆర్డర్ వేస్తున్నావు. పోండి ప్రజల్లోకి పోయి అడగండి. అవినీతి ఇప్పుడు చంద్రబాబు పైన ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం మీద దండెత్తండి అని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నావే. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి ఏ విధంగా రాగలుగుతావు? చిత్తుగా ఓడించారే. నీకు ఇప్పటికీ బుద్ధి రాలేదా? నీవన్నిట్లో అవినీతిపరుడు. నీవు ఎలా దేశాన్ని దోచుకున్నటువంటి దాంట్లో కూడా ఎలా ఏదైతే ఏటు ముద్దాయిగా ఉన్నవే, నీవు ఏ దాంట్లో ముద్దాయి లేదో నిరూపించుకోగలుగుతావా? ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటున్నావు. నీవు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికే ప్రజలకు వస్తారా మీరు? మీ ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా, ఏ మంత్రి చూసినా, ఏ ఎంపీలు చూసినా అవినీతికి
ఆజ్యం పోసినారు మొత్తం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదంటూ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామనటం ఎంతమాత్రం తగదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మేము రైతుల సమస్య మీద మేము వినతి పత్రాలు ఇస్తామంటున్నాం. రైతాంగాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఇస్తున్నప్పటికీ రైతు భరోసా కేంద్రాల పేరు మీద గాని లేదా యూరియా సబ్సిడీల పేరు మీద గాని రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం విషయంలో కానీ ఇన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగాన్ని సర్వనాశనం చేసి రైతులను పూర్తి నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. 5 ఏళ్లు ఏ రోజైనా సరే మీరు రైతు గురించి మాట్లాడినారా అని సూటిగా ప్రశ్నిస్తాం. అధికారం పోయే లోపల రైతులంతా తిరగబడి మిమ్మల్ని అధికారం నుంచి దింపేసిన తర్వాత ఇప్పుడు బుద్ధొచ్చినట్టుగా మళ్లీ రైతులకు రెచ్చగొట్టే విధానాలు తీసుకుంటాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు అనుకూల విధానం, రైతులకు మద్దతు ధర ఇవ్వడం అయితేనేమి, రైతులు పండించిన ప్రతి గింజను కొనడం అయితేనేమి, కొన్న 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అయితేనేమి, మార్కెట్ యార్డులను అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే రైతులకు రావాల్సిన సబ్సిడీలను సకాలంలో అందించడం అయితేనేమి, పెట్టుబడి సాయాన్ని అందించడం, వీటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది. రైతుల పక్షాన్ని నిలబడి చేస్తాం. ఇంకా 4 నెలలు అయింది. ఇంకా 4.5 సంవత్సర కాలం పాటు రైతులను రాజుగా చేసే కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న వారి బస్సులను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డిసెంబర్ 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో జిల్లా నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు తదితరులు బస్సుల్లో విజయవాడకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బస్సులను గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారని అన్నారు. అక్కడ నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా నుండి 5 ఆర్టీసీ బస్సుల్లో 4 టెంపో వాహనాల్లో వివిధ శాఖల సిబ్బంది, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు వెళ్లటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి తగిన పాసులు కూడా కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అందరూ ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వాన పత్రికలు కూడా అందజేయటం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నిమిత్తం అక్కడికి వెళ్లే వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని వీరశైవ లింగాయత్ లింగబలిజ ఓబీసీ సాధనా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ వారు నగరంలో శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఓబీసీ సాధనా సమితి ఆధ్వర్యంలో నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఓబీసీ సాధనా సమితి రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన తమ సామాజిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని చెప్పారు. తమ సామాజిక వర్గానికి సంబంధించి 1984లో ఒక కమిషన్ వేశారని, ఆ కమిటీ సిఫారసు మేరకు 2004వ సంవత్సరంలో తమ సామాజిక వర్గాన్ని బీసీ డి జాబితాలో చేర్చారని చెప్పారు.
అయితే తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చకపోవటం వల్ల తమ సామాజిక వర్గాలు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా జేఈఈ, నీట్ పరీక్షలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇబ్బందులను గమనించి తమను ఓబీసీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మా వీరశైవులు చాలా వెనుకబడి ఉన్నారు. మాకు 1984 సంవత్సరంలో పుట్టుస్వామి కమిషన్ వేసి పుట్టుస్వామి కమిషన్ అధ్యయనం తర్వాత 2004 సంవత్సరంలో మాకు బీసీడీలో చేర్చడం జరిగింది. బీసీడీలో కేవలం 7% రిజర్వేషన్ మాత్రమే అందడం వలన మా సమాజం యొక్క విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితేనేమి, తర్వాత జేఈ మెయిన్స్ దాంట్లో అయితేనేమి, ఎంబీబీఎస్ దాంట్లో అయితేనేమి, నీట్ పరీక్షలు ఇలాంటి వాటిలో ఓబీసీ రిజర్వేషన్ అనేది అందక చాలా వెనుకబడి ఉన్నారు. చాలా బాధతో ఉన్నాము. అందుకే మా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి మా సమాజానికి కేంద్ర ప్రభుత్వము ఓబీసీ హక్కును కల్పించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సో మా యొక్క ఈ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి దీనిని కేంద్రానికి ప్రతిపాదించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధితో పాటు ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సినీ నటుడు మోహన్ బాబు అరెస్టును కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లో టీవీ9 జర్నలిస్టుతో పాటు ఇతర మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు మోహన్ బాబు ఇంటి సమస్య స్టేషన్ వరకు వెళ్లిందని, ఈ క్రమంలోనే కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి దిగటం ఎంత మాత్రం సబబు కాదని చెప్పారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయని, వాటిని నివారించేందుకు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మొన్న హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి పైన ఈ సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం చాలా దుర్మార్గం. అది ఆయన స్థాయికి తగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఆయన ఒక సినీ నటుడిగా ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు కలిగిన నాయకుడు. ఆయన ఇంట్లో సమస్య స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఆ సమస్యను కవరేజ్ చేయడానికి చెప్పి మా జర్నలిస్టులు అందరూ ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్న గొడవను కూడా చిత్రీకరిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు టీవీ9 ప్రతినిధి పైన అలలోగా తీసుకొని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ మీడియా పైన ఇటీవల కాలంలో దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఈ మీడియా ప్రతినిధి పైన దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా అనేక ఏళ్ళుగా మేము డిమాండ్ చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దీంతో జర్నలిస్టుల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అలాగే జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. గతంలో ఒక ఫంక్షన్లో మోహన్ బాబు గారు చిరంజీవి గారితో గొడవపడ్డారు. నేను 100 చిత్రాలు నటించాను, అలాగే సినిమాలు తీశాను, అలాగే దర్శకత్వం కూడా వహించానని చెప్పేసి నేను లెజెండ్ను కాదా అని చెప్పేసి ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో ఆయన ప్రశ్నించారు. నిజంగానే సార్, మీరు ఈరోజు లెజెండే. ఎందుకంటే మీ విచక్షణ అనేది కోల్పోయి ఒక సాధారణ జర్నలిస్టుని, ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టుని, పైగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక సాధారణ జర్నలిస్టుని కొట్టి మీరు నిజంగా లెజెండ్గా నిరూపించుకున్నారు. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మీడియా నుంచి. ఏదైనా మీరు విచక్షణతో ఆలోచించాలి. ఈరోజు ఒక సాధారణ వ్యక్తి జీవితం గురించి మీడియా ఎక్కడ కూడా బయట చెప్పదు, కవరేజ్ కూడా చేయదు. మీరు ఈరోజు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు.
మీ ఇంట్లో జరుగుతున్నటువంటి రచ్చ కేవలం మీ ఇంటి వరకే పరిమితం కాకుండా మీ ఇంటి బయటికి తీసుకొని వచ్చారు కాబట్టి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీ అభిమానులకైతేనేమి అలాగే చిత్రసీమ గురించి ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దానిని అందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. పైగా మీ తనయుడు మనోజ్ మరీ ముఖ్యంగా మీడియాను వెంట పెట్టుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చారు. సో ఏదున్నా కూడా మీ ఇంటి పరంగా మీ తండ్రి కొడుకుల మధ్య చూసుకోవాలి కానీ సాధారణ జర్నలిస్టు ఒక జర్నలిస్టు పైన దాడులు చేయడం అతనికి ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ జర్నలిస్టు కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ జర్నలిస్టు పెళ్ళాం పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఇది ఒక్కసారి ఆలోచించండి. మరోవైపు ఇలాంటి దాడులు గణనీయంగా జరుగుతూనే ఉన్నాయి. ఇటు డాక్టర్లపైన దాడులు జరిగినా, యాక్టర్లపైన దాడులు జరిగినా, ఇటు చాలా వరకు కూడా వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నట్లుగా కూడా అలాగే మీడియా కోసం కూడా ప్రత్యేక చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పేసి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయాలి, అలాగే ఆ జర్నలిస్టు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధి శ్రీమతి ఇల్లూరు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గో రక్షణ మహాసంఘం ప్రాంగణంలో ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై భగవద్గీతను పారాయణం చేశారు. కార్యక్రమం నేపథ్యంలో గోశాలతో పాటు పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధి శ్రీమతి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాల ప్రాంగణంలో శ్రీ గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఆ భగవద్గీత పారాయణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ గాయత్రి గోసేవ సమితి వారు నిర్వహిస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా కార్యక్రమాలన్నీ కూడాను భక్తులందరికీ రకరకాల పూజలు ఏవైనా సరే గాయత్రి గోసేవ సమితి వారు అన్ని రకాలుగా నిర్వహిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా దానికి సహకరిస్తూ వస్తున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.